లన్వితాంబుజాంబుతాంగమాలికం తమద్దమద్దమద్దమద్వినాదవాదమర్వయం చకార చండతాండవం తనోతు నః శివం శివం. ఖచ్చితంగా ఈ జాతకుడు ఈ డేట్లోనే పుట్టాడు. వెంటనే గురుగారికి విషయం చెప్పాలి, లేదంటే రేపు గురుగారు మీద నింద పడుతుంది. రేపు వీళ్ళ పెళ్ళై ఏదైనా జరగరాని జరిగితే గురువుగారిని తప్పు పడతారు. గురువుగారి మీద నింద పడకూడదు. ఇప్పుడే అసలు నిజం చెప్పాలి. నువ్వేంటి బేబీ, ఎక్కడికి రెడీ అయ్యో? ఎక్కడికేంటి మామ్, నిన్ననే చెప్పాను కదా, మనమంతా ఆ ఇంటికి వెళ్లి పెళ్లి ముహూర్తం పెట్టుకోవాలి. నీకేనా పిచ్చెక్కిందా అదితి? ఒక్క పక్క శ్రావ్యకి చెయ్యి తెగింది, నట్టింట్లో రక్తం చిందింది, ఇంకా ముహూర్తం పెళ్లి అంటావేంటి? ఏం జరిగినా ప్రపంచం అంతమైనా సరే ఇక మీదట నా లైఫ్లో నేను తీసుకున్న డెసిషన్ ఏది ఆగేది లేదు. సో ఈ రోజు మనం ఆ ఇంటికి వెళ్ళాలి, ముహూర్తం పెట్టుకోవాలి. దట్స్ ఆల్. పేరుకే నువ్వు పెద్ద డాక్టర్వి గాని నీకేం తెలీదు అదితి. ఆపరేషన్ చేసేటప్పుడు రక్తం కళ్ళ చూడటం సహజం, కానీ ఈరోజు మనింట్లో జరిగిన దానిలా కాదు. ఆ అనామకుడు అనాథతో నీ పెళ్లి అనగానే ఇంట్లో కోడలు రక్తం చిందింది. ఇదెంత పెద్ద ఆపశకునమో మీకు అర్థం కావట్లేదు. నేను జస్ట్ డాక్టర్ని మామ్, కానీ నువ్వు పెద్ద ఫార్మా కంపెనీ ఓనర్వి. నీ మెడిసిన్స్ తో ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నావు. అలాంటి సైన్స్ నమ్ముతున్న నువ్వు ఇలాంటి నాన్ సెన్స్ నమ్ముతావా? వ్యాపారం వేరు, జీవితం వేరు అదితి. కొన్ని నమ్మాలి. కొన్ని ప్రమాదాలు జరిగేటప్పుడు లేదా కొన్ని చెడులు మన జీవితంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు జాగ్రత్త పడమని దేవుడు మనల్ని ముందే హెచ్చరిస్తాడు. అది మనం పాటించి తీరాలి. దానికి ఉదాహరణ ఈరోజు మన ఇంట్లో జరిగిందే. ఈ పెళ్లి వద్దని దేవుడు ఇండైరెక్ట్ గా మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఐ డోంట్ బిలీవ్ దట్ మామ్. నాకు ఇదంతా తెలీదు. ఇప్పుడు మీరు నాతో వస్తున్నారా లేదా? లేకపోతే శ్రావ్య చెయ్యి కాదు, నా పీక తెగుతుంది. శ్రావ్యకిలా అయితే దాన్ని వదిలేసి ఎలా వెళ్తామే? తనకేం కాదు మామ్, ట్రీట్మెంట్ చేశాను కదా. నా మాట వినవే. శుభకార్యానికి వెళ్తూ శ్రావ్య చేతి కట్టుకట్టి ఎలా తీసుకెళ్తాం? శ్రావ్య గురించి వాళ్ళు అడుగుతారు. ఎలాగైనా ఈ పెళ్లి ఆపాలని చాలా ట్రై చేస్తున్నావు కదా. అయినా మామ్, అది జరగదు. నువ్వు వచ్చి తీరాలి. ఏంటండి ఇది? ఎంత చెప్పినా అర్థం చేసుకోదేంటి? తన అంతగా పట్టుబడుతున్నప్పుడు మనం మాత్రం చేసేదే ఉంది. శ్రావ్యని నందు చూసుకుంటాడు, మనం వెళ్దాం. నో డాడ్, అన్నయ్య శ్రావ్య కూడా రావాలి. సుభద్ర రా. రండమ్మా, రారా. రెండో దినా శ్రావ్య, నీ చేతికి ఆ కట్టేంటమ్మా? ఏమైంది?
ఏం లేదమ్మా, కూరగాయలు కట్ చేస్తుంటే కొంచెం తెగింది, అది తినే కట్టింది. రండి పదండి. అదితి వాళ్ళు వచ్చేసారండి, ఇప్పుడు ఏం చేద్దాం? మిమ్మల్ని టెన్షన్ పడొద్దని చెప్పాను కదా, ప్రశాంతంగా ఉండండి. రండి రండి కూర్చోండి. కూర్చోండి. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి అర్జున్? అంతా రెడీ రవి. అంతా రెడీ అంటున్నాడు. నా మాట కాదని ఆ ఇంద్రాగాడు వచ్చాడా ఏంటి? మీ పెంపుడు కొడుకు ఎక్కడుదినా? అది ఇంద్ర. ఫ్లైట్ లో ఉన్నట్టున్నాడు యామిని. లేదు, ఈ పాటికి ల్యాండ్ అయి ఉంటాడు. ముహూర్తం టైంకి వచ్చేస్తాడు. అవునదినా, మీరు కూర్చోండి. అన్నయ్య గారు మీరు కూర్చోండి. అదితి, నందు, శ్రావ్య కూర్చోండి. బంగారాజు, అందరికి స్వీట్ హాట్ తీసుకురా. తెస్తున్నానమ్మా. అంటే వాడింకా రాలేదన్నమాట. రాకపోవచ్చు కూడా.